ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును నిందితులు జులాయి సినిమాను ఫాలో అయినట్లు తెలిసింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సుపారీ ఇవ్వడమే కాకుండా ఆధారాలను దొరకకుండా ప్రయత్నం చేశారు. పక్కా పథకం ప్రకారమే టీడీపీ నేత వీరయ్య హత్య జరిగింది. ఈ హత్య కేసులో స్థానికంగా ఉండే దేవేంద్రనాథ్ విదేశాల్లో ఉన్న సురేష్ కారణమని ప్రాథమికంగా తెలిసిన హంతకులను ఎంచుకోవడంలోనూ వారికి సుపారీ చెల్లించుకోవడంలోనూ జులాయి సినిమా తరహాలో స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జులాయి సినిమాలో బ్యాంక్ రాబరీకి ఒకరు తెలియకుండా నిందితులను సమకూర్చుకుని సోనూ సూద్ ఆ మూవీలో దోపిడీకి పాల్పడిన ఘటనను తలపిస్తూ వీరయ్య చౌదరి మర్డర్ ప్లాన్ జరిగిందని చెబుతున్నారు. గత నెల 22న తేదీన ఒంగోలులో దారుణ హత్యకు గురైన ఘటనలో సినిమా ఫ్లాకీలో స్కెచ్ వేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కిరాయి హంతకులను కూడా పొరుగు జిల్లాలకు నెల్లూరు జిల్లాను ఎంచుకున్నారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరికి సుపారీ ఇచ్చింది కూడా ఒంగోలులో చిరు వ్యాపారాలు చేస్తున్న ఒక వ్యక్తి ఎంచుకుని అతని ద్వారా సుపారీని హంతకులకు చెల్లించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరయ్య చౌదరి ఫోటోను హంతకులకు ముందుగా చేర్చడంతో పాటు ఆఫీసులో వీరయ్య చౌదరి కూర్చున్న ఫోటోను నిందితులు ఇచ్చారు. దాని ప్రకారం వీరయ్య చౌదరి గుర్తుపట్టే విధంగా హంతకులకు అన్ని ఆధారాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఈ హత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అక్కడకు వెళ్లి విచారించగా వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్లుగా తెలిసింది. ఇసుక వ్యాపారి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించారని కూడా గుర్తించారు. వీరయ్య చౌదరి మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాతనే నిందితులు స్పాట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే వీరయ్య చౌదరి హత్య ఇంత పక్కాగా అమలు చేయడానికి నిందితులు నెల రోజుల నుంచి స్కెచ్ వేసినట్లు తెలిపారు. వీరయ్య చౌదరి రాకపోకలను కార్యక్రమాలను పసిగట్టిన తర్వాత అదను చూసుకుని వేటు వేశారు. వీరయ్య చౌదరి కదలికలతో పాటు తాము త్వరగా తప్పించుకునేందుకు వీలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత నిందితులు హత్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమే వెలుగు చూస్తాయన్నది చూడాలి. హంతకులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారో తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.